ఏరా సమే మనం ఇట్లా తిరగతా ఉంటే ఈ ఊరోళ్ళకో ఆడి మనుషులకో మన మీద అనుమానం వస్తుంది. నిజమేరా, ఆడి కళ్ళలో పడ్డామంటే ఇంకంతే. అయితే ఏడ్ చేద్దాం. అట్టాగైతే ఆడమిల్లోనే పనికి చేద్దాం. ఆడైతేనే ఎవ్వరికి అనుమానం రాదు. నిజమేరా, ముందు ఆ పని చేద్దాం. అయ్యా దండలయ్య. ఎవర్రో మీరు? ఏం కావాలి? అయ్యా పనుంటే ఇయ్యండి అయ్యా, చాలా దూరం నుంచి వచ్చుండాం. ఆడ పని సిక్కట్లేదయ్యా. ఈడ పనులు లేవని చెప్తా ఉన్నాగా, వెళ్ళండి. ఏ పని చెప్పినా చేస్తామయ్యా, ఇవ్వండి అయ్యా. చెప్తున్నాగా పనులేం లేవని, వెళ్ళండి. ఏడేమో పని ఎక్కువగా ఉండాది, పనులు తక్కువ ఉండారు. ఏడు పని కోసం వచ్చిన వాళ్ళు పంపించేస్తున్నావు నువ్వు. అనిండి అయ్యా, పనికొస్తారు. అరే ఇట రండి. ఏ ఊర్రా మీది? ఊరోకండయ్యా. ఏ పని చెప్పినా చేయాలా? అట్టకేనయ్యా. ఆ పని చేయను ఈ పని చేయను అని చెప్పకూడదు. లేదయ్యా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయాలా? అట్టాగైతేనే పనులకు రండి. ఏ కూజామున రావాలా? వస్తామయ్యా. సీనయ్య వాళ్ళకి పని పురమాయించు. అట్టగే. అయ్యా పోనే. ఏం సిఐ ఇట్టా వచ్చినావు? నమస్తే రెడ్డి గారు. కూర్చో. రాయ్ మజ్జిగ పట్టకరా. రే కుంటేంకా సీఏ గారికి మజ్జిగ ఇవ్వు. రెడ్డి గారు ఇప్పుడు వద్దులేండి. చూడు సిఐ, ఎప్పుడు మందేనా, అప్పుడప్పుడు మజ్జిగ కూడా తాగాలయ్యా. ఏంది సంగతి, ఇటేపొచ్చావు? కలుద్దామని ఇంటికి వెళ్ళాను. మీరేమో మిల్లులో ఉన్నారని ఇక్కడికి వచ్చేసాను. సిఐ ఏదైనా పనా ఏంది? అబ్బే ఊరికే వచ్చాను. ఇదిగో ఊరికే వద్దులే గానీ ఈ మజ్జిగ తీసుకో. మీరు భలే మనిషి రెడ్డి గారు. పోయి డబ్బులు అన్నీ భలేవాళ్ళు రెడ్డి గారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నీ బొండవాడ ఉంచవయ్యా, ఖర్చులు అవి ఉండవా ఏందే? ఇదో మీతో మాకు అవసరం ఉంటుంది, మాతో మీకు అవసరం ఉంటుంది. ఎంత మాట రెడ్డి గారు, మీరు ఏదంటే అదే. ఈ చుట్టుపక్కల మీకు ఎవ్వడు ఎదురు తిరిగినా ఆడి సంగతి నేను చూసుకుంటా. సరే రెడ్డి గారు, బయలుదేరతాను. ఏటాలో వేస్తున్నావు ఏంది ఒంటిగా? ఆన్ని సొత్తా ఉంటే ఎప్పుడెప్పుడు సంపాలనుండదురా. అయితే ఏడ్ చేద్దాం. అందుకే రెడ్డిని రాత్రికి సంపేద్దాం అనుకుంటున్నా. నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదు రెడ్డింటికి వెళ్ళి ఆయన చంపడం అంటే.
ఆడ ఎటు చూసినా వాళ్ళ మనుషులే ఉంటారు. పొర్రపాటున వాళ్ళ కంట్లో పడితే మొదటికే మోసం వస్తుంది. అట్టగాని గమ్మునుండి ఈ లోపల సీగాడికి అనుమానం వచ్చి దొరికిపోతే అసలే ఆడో రకంగా చూస్తున్నాం మనల్ని. ఆ తర్వాత ఏడ్ చేసేది ఉండదు. అయితే ఈ రాత్రికే అందరం వెళ్దాం. అందరం వెళ్తే నువ్వు చెప్పినట్టు నిజంగానే దొరికిపోతాం. అంచేత నేను ఒక్కనే వెళ్తా. అదేంద్రా అట్ట అంటావు? చెప్పింది రా. సరే సరే అట్టగలరా, నీ ఇష్టం ఎల్లు. నాకు తెలిసిపోయింది 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 తెలిసిపోయింది. ఓర్ని మొత్తం వినేసినట్టున్నాడు రా. ఇప్పుడు ఏడు చేద్దాం. ఏంది అందరూ గుంపుగా ఎవరు పెట్టున్నారు? ఆ గుమస్తా చూస్తే ఎలబా చేస్తాడు. రండి రండి. అన్నా ఎవరన్నా ఆడు? ఆడో పిచ్చోళ్ళే. పిచ్చోడా? అదంతా పెద్ద కథలే. ఒకప్పుడు ఆడు ఈ మిల్లుని పనిచేసేటోడు. ఆడు పెళ్ళాన్ని రెడ్డి గారింట్లో పనికెడితే ఆ రెడ్డి గాడేమో దాన్ని పాడు చేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఊళ్ళో నమ్మించాడు. అసలు విషయం ఊళ్ళో తెలిసినా అడిగే దమ్మెవడికి లేదు. అప్పటి నుంచి ఇద్దో ఇట్లా అయిపోయి ఉండడు. సర్లే ఇవన్నీ మీకు ఎందుకులే గానీ పని చూసుకోండి ముందు. చూశారుగా, ఇట్ట అన్నాయాల్ని ఎంత తొందరగా చంపితే అంత మంచిది. అందుకే ఈ రాత్రికి చంపేస్తానంట. అట్టాగైతే రేపు పొద్దుగల సర్దు కొడుతునే వాళ్ళకి ఆడి సావు గురించి ఊరి జనం మొత్తం చెప్పుకోవాలా? రేయ్, పైన ఏదో సపోర్ట్ అవుతా ఉండదు. వెళ్ళి చూడు. అట్నా అన్నా పిల్లన్నా దాన్ని తీసుకుపోయి చీకటి గదులు వదలరా. ఎలుకలు బాగా ఎక్కువైపోయి ఉంటాయి. అట్నే అన్నా. ఎవరా నువ్వు? రే గౌరీ, సూర్యుడు ఏడుంటాడ్రా? ఏమో అన్నా చూడలేదా? పైన ఏదో వాసన వస్తా ఉంటదన్నా. ఎలుకలు చచ్చినట్టుండాయే, వెళ్ళి చూడుపో. అట్నా అన్నా. ఎట్టారా ఇప్పుడు? ఏం తోసట్లేదే. ఏడ్చేద్దాం ఏరన్నా. ఏయ్ ఈడ పనేం లేదు, రెడ్డి గారు పిలుస్తున్నారు, ఆడికి వెళ్ళండి. చెప్తుంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారేట్రా? మీకే చెప్పేది, ఆడికి వెళ్ళండి త్వరగా. డబ్బులు ఇస్తా లేరా, వెళ్ళండి. పదండ్రా, వెళ్ళి చూద్దాం. అట్టాగే ఏందిరా? సరే సరే, మేము వచ్చే వాళ్ళకి కూడుండెట్టు పో. శవం పైన ఉండదు సార్. దండాలయ్య. ఎవర్రా మీరు? రెడ్డి గారి మిల్లు పని చేస్తామయ్యా. ఈడ పని ఉండదని గుమాస్తా అనిపించినాడయ్యా. ఓ మీరేనా? పైన శవం ఉండదు, పోయి తీసుకురండి. అట్టగానే
నానా